బయట ఉన్న ఈ చల్లటి వాతావరణానికి ఇంట్లో వేడిగా సూప్ చేసుకుందామా, అది కూడా హెల్తీగా. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ సూప్ ని వారానికి 2-3 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా అల్టిమేట్ గా ఉంటుంది. అయితే దీనికోసం సాస్ పాన్ లో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఫైన్ గా కట్ చేసుకుని వెల్లుల్లి వేసి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ ని వీలైనంత ఫైన్ గా కట్ చేసుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, గ్రీన్ బీన్స్, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర క్యాబేజ్, పచ్చి బఠానీ అవైలబుల్ గా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 450 ml వాటర్ వేసి మరిగించాలి. ఈ నీళ్లు మరిగేలోపు రాగి పిండిని కలుపుకుందామండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి కొద్ది కొద్దిగా వాటర్ ని వేస్తే లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇందులో మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని వేసి 2-3 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మరికొద్దిసేపు మరిగిన తర్వాత తురుముకున్న పన్నీర్ వేయాలండి. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసి అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసి రాగి సూప్ చేస్తే అల్టిమేట్ అండి. ఇలా తయారు చేసుకున్న రాగి సూప్ ని బౌల్లో వేసుకుని వేడి వేడిగా తీసుకోండి. గొంతులో హాయిగా, కడుపు ఫుల్ గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి.